హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం ఉద్యోగం చేస్తూ మరొక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలమా అంటే ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగం కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అంతకన్నా పై ఉద్యోగం అనేది సాధించగలమా, మరి ఇలా సాధించడానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి సమస్యలన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే మనం గత వారంలో ఒక పోల్ పెట్టాను. మీరు ఉద్యోగం చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారా? అయితే మరి మీరు రోజుకి ఎన్ని గంటలు చదువుతుందని చెప్పేసి మనం పోలింగ్ పెడితే దాదాపు ఈ పోలింగ్లో 2300కు పైగా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 61% మంది, ఓకే 61% మంది సార్ మేము కేవలం 2 నుంచి 3 గంటలు చదువుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత 5 to 6 అవర్స్ అనేది చూసుకుంటే ఒక 18%, 6 అవర్స్ ప్లస్ చూసుకుంటే ఒక 10%. ఓకే, సో ఈ విధంగా అయితే పడడం జరిగింది, రైట్. ఇంకొంతమంది చూసుకుంటే 3 to 5 అవర్స్ చూసుకున్న వీళ్ళు ఒక 10%. సో ఈ విధంగా అయితే మనకి పోల్ చేశారు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్మోస్ట్ రోజుకి 2 నుంచి 3 గంటలు మాత్రమే చదివే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అవైలబిలిటీ టైం అవ్వచ్చు లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టైం అవ్వచ్చు, రైట్. సో ఇది మనం బేస్ చేసుకొని ఈరోజు మీకు అసలు ఏం చేస్తే మీ యొక్క ప్రిపరేషన్ ది బెస్ట్గా ఉండి ఉద్యోగం సాధిస్తారని చెప్పేసి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ అండి, రైట్. సో సపోజ్ మీరు గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, రైట్. లేదా ఇతర సచివాలయం కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, మీకు నచ్చిన ఉద్యోగం ఏదైనా వచ్చాము. అయితే ఉద్యోగం చేసే వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు లాంగ్ ప్రిపరేషన్కి మీరు కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రైట్. ఇక్కడ చూడండి, మనకి రోజుకి 2 నుంచి 3 గంటలు కొంతమందికి అవైలబిలిటీ ఉంటే కొంతమందికి 4 to 6 అవర్స్, కొంతమందికి 6 అవర్స్ ప్లస్ ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం కేసెస్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి 9 to 5 PM వరకు, 9 AM to 5 PM వరకు మీకు ఆఫీస్ టైం టేబుల్ ఉంటుంది, రైట్. ఓకే, సో ఈ విధంగా బేసిక్గా నార్మల్ చూసుకుంటే ఎక్కువ మంది ఇలాగే ఉంటుంది, 9 to 5 PM, లేదా ఇంటికి వచ్చేసరికి 6 అనుకోండి. ఓకే, 6 PM ఇక్కడ బయలుదేరినప్పుడు 8 అనుకోండి. సో 8 to 6 PM వరకు మీకు టైం అనేది కుదరదు, ఫైన్, ఇది బాగానే ఉంది. సో ఇప్పుడు మన టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? అయితే ఈరోజు మనం ఒక గ్రూప్ 2ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు మీకు కావాల్సిన ఉద్యోగాన్ని అయితే ఎగ్జాంపుల్గా తీసుకోండి, రైట్. సో చూడండి, గ్రూప్ 2, ఓకే, గ్రూప్ 2 లాంటి ఉద్యోగం మీరు సాధించాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దీనికి ఈ 2-3 అవర్స్, 4-6 అవర్స్, 6 అవర్స్ ప్లస్ కోసం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ చూద్దాం, ఓవరాల్గా చూస్తే వాటి గురించి చెప్తాను మీకు. సో గ్రూప్ 2 విషయానికి వస్తే పేపర్ 1 ఉంటుందమ్మా. ఓకే, పేపర్ 1, పేపర్ 2, నెక్స్ట్ పేపర్ 3. ఓకే, సో ప్రతి పేపర్ నుంచి మెయిన్స్కి 150 మార్క్స్ ఉంటాయి, 150, 150, 150. ఓకే, సో ఆల్మోస్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ చూసుకుంటే అన్నీ కలిపి ఒక 16 సబ్జెక్టుల వరకు ఉంటాయి, రైట్. అయితే స్కోరింగ్ సబ్జెక్టులు ఎక్కువ ఉంది చూసుకుంటే పేపర్ 1లో ఉన్నప్పటికీ మీరు పేపర్ 2, పేపర్ 3 కానీ మంచి మార్క్స్ స్కోర్ చేస్తే ఈజీగా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పేపర్ 2 విషయానికి వస్తే మెయిన్గా ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇక్కడ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తర్వాత ఇది మొత్తం జిఎస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్, మోరల్ హిస్టరీ, ఓకే, రీజనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంటు, అది ఎన్విరాన్మెంటల్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంటు. దాంతోపాటు చూసుకుంటే బైఫర్కేషన్ అని, ఇండియన్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, జనరల్ సైన్స్ అని చెప్పేసి మీకు ఆల్మోస్ట్ జిఎస్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ పేపర్ 2 మరియు పేపర్ 3 పైన అయితే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే,
ఇన్ కేస్ మీరు ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే మీరు టార్గెట్ పెట్టుకోండి, రైట్. సో రాబోయే 3 to 4 monthsలో ఎగ్జామ్ ఉందని, లేదా 6 monthsలో ఎగ్జామ్ ఉందనుకోండి. మనం 6 months చేసుకుని ఇంకా నోటిఫికేషన్ ఇంకా పడలేదు కాబట్టి 6 monthsలో ఎగ్జామ్ ఉంది. ఓకే, 6 months చూసుకుంటే ఆల్మోస్ట్ 180 days. ఓకే, 180 days. మీరు చెప్పినట్టు రోజుకి 2 నుంచి 3 hours అనుకుంటే మనం ఎక్కువ వేసుకోవద్దు, ఇంటూ 2 వేసుకుందాం, 360 hours వస్తుంది. ఓకే, మరి ఈ 360 hours ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, రైట్. సో 360 hours ఏదైతే ఉందో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. మనకి ఎన్ని పేపర్లు ఉన్నాయి? పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, రైట్. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఏవైతే మనకి ఈ 360 hours ఉన్నాయో, అంటే ఈ 360 hoursలో మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి మినిమం అమ్మ. ఇక్కడ మీకు 6 hours ప్లస్ దొరుకుతుందంటే అది చాలా ఎక్కువ. ఓకే, సో కానీ ఏంటంటే మనకు మినిమం చూసుకుంటే 360 hours దొరుకుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మెయిన్గా స్కోరింగ్ ఇవి ఒక్కొక్క బుక్కే ఉంటుంది కాబట్టి మీరు అందరిలాగా 2-3 బుక్స్ అనేది రెఫర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకున్న తక్కువ టైం కాబట్టి ఫస్ట్ ఒక బుక్ పైన పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బుక్స్ కంటే ఇప్పుడు ఇండియన్ పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి మీరు మీ దగ్గర ఉన్న ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న ది బెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. బుక్స్ కోసం ఆల్రెడీ వీడియో చేశాను, చూసే ప్రయత్నం చేయండి. మీకు మార్కెట్లో ఏ బుక్ అయితే అవైలబిలిటీ ఉంటుందో అది తీసుకునే ప్రయత్నం చేయండి, రైట్. సో ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, తర్వాత ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అయితే ఆల్రెడీ మనం 2021 స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి సో కరెంట్ అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఎకానమీ విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చదువుకోవాలి, స్టాక్తో పాటు కరెంట్ కూడా చదువుకోవాలి, రైట్. సో ఈ 2 అంశాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ విషయానికి వస్తే మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. దీనికి మీరు ఒక 40 hours కేటాయించండి అమ్మా. ఓకే, 40 hours ఇండియన్ పాలిటీకి. అదేవిధంగా చూసుకుంటే ఏపీ హిస్టరీకి దీనికి కూడా 40 hours కేటాయించే ప్రయత్నం చేయండి. ఓకే, 40. సో ఇంకా పాసిబిలిటీ ఒక రిజర్వ్గా ఒక 20 hours అనేది రిజర్వ్ ఉంచుకోండి, అంటే రివిజన్ చేయడానికి కానీ, చదివింది మర్చిపోయినా సరే గుర్తుపెట్టుకోవడం కానీ. ఓకే, 40 + 20. అట్ ది సేమ్ టైం చూసుకుంటే ఇక్కడ మీకు ఏపీ ఎకానమీకి, ఇండియన్ ఎకానమీ చూసుకుంటే మీకు ఇక్కడ ఇండియన్ ఎకానమీకి, ఓకే, ఇండియన్ ఎకానమీకి ఎట్లా సరే 60 hours అనేది తీసుకునే ప్రయత్నం చేయండి, 60 hours. తర్వాత ఏపీ ఎకానమీకి చిన్న టాపిక్ కాబట్టి దీనికి ఒక 40 hours తీసుకోండి. దాంతోపాటు ఏంటంటే మీరు ఎక్స్ట్రాగా రిజర్వ్గా ఒక 30 hours ఉంచుకోండి, అంటే ఇన్ కేస్ ఇక్కడ సిలబస్ కానీ అట్లా మీరు దాన్ని అయితే ప్లాన్ చేసుకోవాలి, అంటే ఇన్ని అవర్స్లో సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ 40 20 100. సో 60 40 100 ప్లస్ ఎంతమ్మా 30 130. అవుట్ ఆఫ్ 360లో మనకి 230 అయిపోయినప్పుడు ఇంకా మిగిలిదేముంది 130 hours ఉంటుంది. ఈ జిఎస్ పైన 130 hours పెట్టాలి. అయితే ఇక్కడ వచ్చే సమస్యల్లో ఇక్కడ వస్తుంది మనకి. అయితే ఇక్కడ మీరు ఏంటంటే సబ్సెట్కి చాలా ఫాస్ట్ ప్రిపరేషన్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఉన్న బెస్ట్ మెథడ్ ఏంటంటే ఏదైనా ఒక ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి. ఎయిదర్ జో స్టడీ క్లబ్ అవ్వచ్చు, లేదా XYZ ఏదైనా అవ్వచ్చు. మీకు ఏదైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో, ఏదైతే మీకు బాగా అర్థమవుతుందో, సో ఏదైతే మీకు ఎవరిపైన ట్రస్ట్ ఉంటుందో, సో అలాంటి ఇక్కడ నేను చెప్పట్లేదు ఒక జో స్టడీ క్లబ్ మాతో ఉందని చెప్పట్లేదు, మీకు నచ్చింది, ఓకే, మీ టైమింగ్స్కి, మీ యొక్క ప్రిపరేషన్కి బెస్ట్ అనిపించేది. ఓకే, సో మనది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. బట్ నేను ఎప్పుడున్నో నేను ఒక్కనే ఉంటానని చెప్పను. సో మీకు మార్కెట్లో కొన్ని 100 పైగా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన ఒక ఇన్స్టిట్యూట్ని అయితే తీసుకొని, ఓకే, సో ఎవరైతే సిలబస్ను పూర్తిగా కంప్లీట్ చేస్తారో నమ్మకం ఉన్నా, లేదా కంప్లీట్ చేసినా సరే అలాంటి వాళ్ళ దాంట్లో మీరు కోర్స్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, మీరు ఈ ప్రిపరేషన్, ఎందుకంటే నిజానికి బుక్స్ చదివితే కొంచెం ఇబ్బంది అవుతుంది తప్పకుండా మీకు సీరియస్గా. ఎవరికంటమ్మా ఈ 2 నుంచి 3 hours చదివే వాళ్ళకి బుక్స్ చదివితే, ఎందుకంటే కంటెంట్ మొత్తం మీరు బుక్స్ చదవడానికి టైం సరిపోదు, ఎందుకంటే మీకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందువల్ల ఏంటంటే ఏదైనా ఒక ఆన్లైన్ క్లాస్ తీసుకొని అక్కడి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఎవ్రీడే మీరు వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, రైట్. సో దీనికి ఒక 1 hour, దీనికి ఒక 1 hour ప్లస్ దీనికి ఒక 1 hour,
రైట్. సో ఇలా మూడింటికి ఒక్కొక్క 1 అవర్ అనేది కేటాయించుకోవాలి. మీకు 2 నుంచి 3 అవర్స్ అనేది అవైలబిలిటీ ఉంటే. కానీ ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే 2 నుంచి 3 గంటలు అయితే అది ఎప్పటికో అవుతుంది సినిమా. సో అలా చేయకూడదు. ఏం చేయాలి, ఈ 2 నుంచి 3 గంటల్ని ఆల్మోస్ట్ 6 అవర్స్కి పెంచుకునే ప్రయత్నం చేయాలి. మరి ఎలా? పొద్దున్న లెగిస్తారమ్మా మీలో చాలామందికి. సో ఒకసారి దాని గురించి చెప్పి ముందు చూడండి. మీ ప్రిపరేషన్ టైంలో మీకు వచ్చే సమస్యలు చూసుకుంటే ఎక్కువగా వర్క్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అలసిపోతారు సాయంత్రం వచ్చేసరికి, రైట్. తర్వాత ఆరోగ్యం కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్య మెయిన్ మీకు. అదేవిధంగా చూసుకుంటే కుటుంబ పరిస్థితులు, మీరు ఇంట్లో సపోర్ట్ చేయరు, ఇంకో ఉద్యోగాన్ని చదువుతామంటే సపోర్ట్ చేయరు, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకులే, నీకెందుకు వస్తుందిలే, నీకు చేత కాదు, నీకు ఈ ఉద్యోగం చేయడం చేత కావట్లేదు, గవర్నమెంట్ నుంచి ఉద్యోగం వస్తుందా, ఉన్న సరిపోద్దులే, ఎక్కడ పరిగెడతావు, డబ్బులు తగలేస్తావు కానీ టైం వేస్ట్ చేస్తా కానీ నీ వల్ల ఉపయోగం ఉండదు. ఓకే, దేనికి పనికి వస్తావు అసలు నువ్వు? మెయిన్గా చూసుకుంటే ప్రతి ఇంట్లో వచ్చేవాడు ఏంటంటే దేనికి పనికి వస్తావు నువ్వు? దేనికి పనికిరావు. నీకన్నా ఆడు బెటర్, అలా ఆడు బెటర్, ఆడికి ఉద్యోగం వచ్చింది, వీడికి ఉద్యోగం వచ్చింది, నీకు రాలేదు. ఓకే, ఇప్పుడు ఉద్యోగం సాధించి ఏం చేస్తావు? సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ముఖ్యంగా సో ఇంట్లో ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ప్లస్ అబ్బాయిలకి కూడా ఇలాంటివి అయితే సమస్యలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే సరైన గైడెన్స్ లేకపోవడం. మెయిన్గా చూసుకుంటే ఇలా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తప్పకుండా మీకంటూ అట్లీస్ట్ 1 ఫ్యాకల్టీ మీరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి సార్ ఈ డౌట్ ఇలా చదవాలి అని మీకు చెప్పే పర్సన్ అయి ఉండాలి. ఓకే, ఎయిదర్ జోస్ సార్ అవ్వచ్చు లేదా ఇంకోసారి అవ్వచ్చు, ఎవరైనా పర్లేదమ్మా, మీ ఇష్టం. మీకు ఎవరైతే ఫ్లెక్సిబుల్గా ఉంటారో వాళ్ళు ఒక సైడ్ అయిన గైడెన్స్ అనమాట. మీకు సార్ ఈ క్లాస్ ఈరోజు అయిపోయింది సార్, నెక్స్ట్ క్లాస్ ఏం చదవాలి, సో ఈ క్లాస్ డౌట్ ఉంది, ఇది నా డౌట్ కరెక్ట్ అయినా కాదా, రైట్ సార్ ప్రిపరేషన్ స్లో అయిపోతుంది, ఏమైనా టిప్స్ చెప్పండి. సో ఇట్లా మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చే పర్సన్ కావాలి. తప్పకుండా గైడెన్స్ ఎత్తుక్కోండి. గైడెన్స్ మీకుంటే ఆల్టర్నేట్ చూసుకోండి. ఇప్పుడు మన వీడియో చూసి ఇన్స్పైర్ అయితే తప్పకుండా నేను గైడెన్స్ ఇవ్వడం రెడీగా ఉన్నాను, రైట్. నెక్స్ట్ చూడండి, సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సిలబస్ చూసి అయ్యి బాబోయ్ ఎంత సిలబస్ మనం చదవడం వల్ల కాదని చెప్పేసి చాలామంది తీస్తారు. ఏ బుక్ ప్రామాణికం ఉంది, తక్కువ టైంలో ఏ బుక్ అయిపోతుందని చెప్పేసి ట్రై చేసి ఉన్నదంతా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో బేసిక్గా ఇవి ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా మీ ఇంట్లో పరిస్థితులు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం చూద్దాం అమ్మా. మీకు చెప్పా మీకు 360 అవర్స్ అనేది 2 అవర్స్ టైం ఉంటే, ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే టైంని పెంచుకోవాలి. ఎలా? మార్నింగ్ లెగిస్తారు. ఏ టైం లెగిస్తారమ్మా? నార్మల్గా మీరు చాలామంది 6 నుంచి 7 గంటలు లెగిస్తారు. సో ఇలా లేచేవాళ్ళు కొంచెం ముందు 4 to 5 AM లెగిసే ప్రయత్నం చేయండి. అంటే 2 అవర్స్ అనేది కొంచెం ముందు మీరు లెగడం వల్ల అది మీకు మీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. ఉద్యోగం ఊరికే రాదు. మీతో పాటు కొన్ని లక్షల మంది ఉన్నారు, అందులో మీకు మాత్రం ఉద్యోగం రావాలని తప్పకుండా కొన్ని త్యాగం చేయాలి. ఒక 3 నెలల్లో 6 నెలల్లో చదివితే ప్రాణమేం పోదు. ఓకే, కొంచెం డిస్టర్బ్ అవుతాం, అలవాటైతే ఏమీ ఉండదు. మన పూర్వీకుల నుంచి పొద్దున్న 4 గంటలు లెగడం అనేది ఆనవాయితీగా ఉంది. సో దీంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు, రైట్. సో ట్రై చేయండి. 4 to 5 PM లేచే ప్రయత్నం చేయండి. నార్మల్గా రెగ్యులర్ టైం చూసుకుంటే ఇక్కడ 4 to 5 PM AM లెగడం వల్ల మీకు తప్పకుండా ఏంటంటే ఇక్కడ 1 నుంచి 2 గంటలు సేవ్ అవుతుందమ్మా. ఎందుకంటే కాలకుర్చలు తెచ్చిన తర్వాత రెగ్యులర్గా మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పా మీకు 8 to 6 PM ఉన్నప్పుడు ఇక్కడ చూడండి 8 o'clock రెడీ అయ్యి వెళ్తారు, 5 o'clock మళ్ళీ 6 o'clock మనం వస్తారు. బట్ ఇక్కడ 8 o'clock రెడీ అయినప్పుడు ఒక 1 hour కొంచెం అటు ఉన్నప్పుడు అక్కడ చదువుతారు. ఓకే, మార్నింగ్ టైంలో. ఇక్కడ ఏంటంటే మీరు పాసిబిలిటీ పెట్టుకొని మార్నింగ్ అట్లీస్ట్ 5 నుంచి 7 AM వరకు చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ 2 hours వస్తుంది. ఓకే ఫైన్, 2 hours వస్తుంది. నెక్స్ట్ మీకు లంచ్ టైంలో బ్రేక్ వస్తుంది కదా, ఆ టైంలో ఏం చేస్తారంటే అట్లీస్ట్ మీకు 40 minutes బ్రేక్ వస్తుందమ్మా. దాంట్లో ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు భోజనం అయిపోయినా సరే మీకు ఒక 30 minutes ఖాళీ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే క్లాసెస్ చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి.
ఎక్కడో ఒక దగ్గర, అది ఐదర్ మన జో స్టడీ క్లబ్ అవ్వచ్చు, ఇంకో అవ్వచ్చు, ఎక్కడ టెస్ట్ సిరీస్ అనేవి చదివింది ఒకసారి ప్రాక్టీస్ చేసే విధంగా టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ హాఫ్ అన్ అవర్ టైంలో 2 టెస్ట్లను ఈజీ రాయొచ్చు మీరు. ఓకే, 2 టెస్ట్ ఈజీ రాయొచ్చు. ఆ టెస్ట్లు రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ 2 అవర్స్ ప్లస్ మరొక హాఫ్ అన్ అవర్ కలిసింది. తర్వాత ఈవినింగ్ 6 o'clock వచ్చారు, 6:30కి ఫ్రెష్ అయ్యారు, 7 o'clock కూర్చోండి. ఓకే, 7 to 10 or 11. ఓకే, ఇక చూసుకుంటే ఇవి చూసుకుంటే 3 hours, ఓకే 3 hours లేదా 4 hours టైం మనకి మిగులుతుంది. తర్వాత మీరు 11 నుంచి పడుకున్నా సరే 11, 12, 1, 2, 3, 4, 5 ఆల్మోస్ట్ 7 hours ఉంటుంది ఇక్కడ. ఓకే, 10 o'clock పడుకుంటే 7 hours టైం ఉంటుంది. అదే 11 o'clock పడుకుంటే ఒక 6 hours టైం ఉంటుంది. సో 6 hours అనేది చాలా ఎక్కువ పడుకోవడానికి ఇప్పుడున్న టైంలో. మరి చంద్ర చెప్పినట్టు 8 hours అని చెప్పేసి కాకుండా కొంచెం తగ్గించండి స్లీపింగ్ టైం. ఓకే, సో మ్యాక్సిమం నేను చెప్పాను చూడండి, మీరు 6 o'clock వచ్చినా సరే 7 o'clock స్టార్ట్ చేసినా సరే అక్కడి నుంచి 10 నుంచి 11 PM వరకు చదివితే ఆల్మోస్ట్ 3 నుంచి 4 hours మిగులుతుంది. ఇలా చూసుకునేనంటే ఇక్కడ 2 hours ప్లస్ 30 ప్లస్ ఇక్కడ 3 అంటే 5.5 లేదా 6.5 hours మీకు మిగులుతుంది. సో ఎవరైతే టైం పెంచుకొని ఇక్కడున్న వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే 100% విత్ ఇన్ 3 to 4 monthsలోనే సిలబస్ కంప్లీట్ చేయగలరు. అయితే నిజానికి ఏంటంటే రియాలిటీ విషయానికి వస్తే ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా రోజు 2 గంటలు చదవరమ్మా. మీలో చాలామంది చూసేవాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే రోజంతా ఖాళీగా ఉంటారు కానీ కనీసం 1 hour కూడా బుక్ తీయరు. ఓ హడావిడి, నా నోటిఫికేషన్ రావట్లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏవి ఉన్నాయని చెప్పేసి. ఉద్యోగం కావాలా? రైట్. సో ఉద్యోగం కావాలంటే కష్టపడాలా? ఊరికే వస్తుందా? అక్కడ మీకోసం ఏమీ రెడీగా లేవు, వచ్చి తీసుకుపో అని చెప్పేసి. ఎక్కడో ఒకటి పోస్ట్ ఉంటే దాదాపు 1000 మంది పోటీ పడుతుంటారు, అందులో ఒకరికి వస్తుంది ఉద్యోగం. మరి నువ్వెక్కడ? అంటే ఈ రియాలిటీ యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్ళి నువ్వు అప్పుడు నిలబడితే దానికి చదివితేనే ఉద్యోగం వస్తుంది. అలా చేయకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఏం వస్తుందని మనకి ఇలా చదవకూడదురా అని ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. టాప్లో ఉండడానికి ప్రయత్నించు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, కరెక్ట్గా 4 నుంచి 6 నెలలు కష్టపడు. తిండి నిద్ర కూడా కొంచెం పక్కన పెట్టు. నిజంగా చూడండి, ఒకసారి సక్సెస్ స్టోరీస్ చూస్తే చాలా స్ట్రగుల్ అయ్యాను, తినడానికి తిండి లేదు, పేపర్ వేసాను, కూలి పని చేశాను, సైకిల్ షాప్ పని చేశాను, ఓకే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను. సో ఇట్లాంటివి కనిపిస్తే వాళ్ళని చూసి అయ్యా వావ్ గ్రేట్ పర్సన్, లెజెండరీ హీరో. మరి నువ్వెప్పుడు అవుతావు హీరో? నువ్వు జీరోనా? పక్క వాళ్ళని హీరోని పొగుడుతున్నావు, జీరోనా? అలానే ఉండిపోతావా? ఇన్స్పిరేషన్, మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే పలానా XYZ అని చెప్తున్నారు, మరి మిమ్మల్ని ఎప్పుడమ్మా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు? అలానే ఉండిపోతావా? నిన్ను 10 మంది ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు నీ లైఫ్ ఉండాలి. ఈరోజు నిన్ను ఎవరైతే తిడుతున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి రేపు నిన్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉండాలి. అది నిజమైన విషయం. దానికైతే మీరు అడుగులేయండి, 100% మీరు సాధిస్తారు. కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. డే 1 రోజు అసలు ఏమి ఉండదమ్మా, జీరో, శూన్యం, నిజంగా శూన్యం, ఏం కనిపించదు డే 1. బట్ డే 1 కొంచెం చదివితే కొంచెం హోప్ వస్తుంది. డే 2, డే 7th, డే 10th, 1 month అయ్యేసరికి ఓకే సిలబస్ అంటే తెలిసింది, సబ్జెక్ట్ తెలిసాయి, చదువుకుందాము అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. దీంతోపాటు మీకు ఒక మంచి పార్ట్నర్, చదువుకునే పార్ట్నర్, మళ్ళీ ఆ పార్ట్నర్ కాదు, చదువుకునే పార్ట్నర్ చూసుకొని ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ డిస్కషన్ చేయండి. ఈవెన్ దో మన జో స్టడీ క్లబ్లో నాకు తెలిసి ఏ యాప్లో కూడా ఉన్నో డిస్కషన్ కోసం టైం ఎవరు, బట్ మన జో స్టడీ క్లబ్లో మీకు తప్పకుండా డిస్కషన్ కోసం కూడా టైం ఇస్తాను. ఎందుకంటే అక్కడ డిస్కస్ చేస్తేనే అది ఎంతమంది చదువుతున్నారు, వీళ్ళందరూ నా ఒక్కడికి ఉద్యోగం అని చెప్పేసి ఒక పోటీతత్వం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎవరికి రాని క్వశ్చన్స్ అక్కడ ఆన్సర్ చేయాలి,
ఎవరైనా క్వశ్చన్ అయితే వెంటనే మనమే ఆన్సర్ చేయాలి. సో ఇట్లాంటి ఒక పోటీ ఏర్పడుతుంది అనమాట. సో అందువల్ల మన జో స్టడీ క్లబ్లో అన్ని ఫ్లెక్సిబిలిటీ ఉండే విధంగా మీకు ప్రతిదీ అడిగే నేను నిర్ణయం తీసుకుంటున్నాను. సో ఈ కోర్స్ తీసుకొస్తాను, ఎస్ఆర్ నో జాయిన్ అవుతారు లేదా, చదువుదామా లేదా, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి, చదవండి, రాయండి. యూట్యూబ్లో కూడా ఫ్రీగా టెస్టులు పెడుతున్నాను. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే మీలాంటి విద్యార్థుల కోసమే, రైట్. సో మీలో మార్పు వస్తాం అనుకుంటున్నాను. ఈ రోజు కాకుండా సరే రేపున మీలో మార్పు వస్తే తప్పకుండా అది మీ లైఫ్కి ఉపయోగపడి ఉద్యోగం సాధిస్తే ఒక్కసారి ఆ రోజు పలానా జోష్ సార్ వీడియోస్ చూశాను, ఆయన వీడియో నాకు ఉపయోగపడిందని చెప్పేసి మీ మనసులో అనుకుంటే నాకు అదే ₹1,00,000 అనుకోండి. ఓకే రైట్. సో ఇది ఫాలో అవ్వండి. ఇంకా చెప్పాలంటే ఈ ఫాలో అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. బుక్స్ కోసం కూడా వీడియో చేసిన వీడియో చూడండి. సో టైం అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను గ్రూప్ 2 చెప్పాను, మీరు గ్రూప్ 1 అనుకోండి, గ్రూప్ 1 తగ్గట్టుగా సబ్జెక్ట్స్ చేసుకోండి. ఎస్ఏ అనుకోండి, ఎస్ఏ దగ్గర సబ్జెక్ట్స్ చేసుకోండి. అయితే ఎస్ఐ కానిస్టేబుల్కి ఏంటంటే ఎక్స్ట్రాగా ఈ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా ఒక 1 అవర్ అనేది డైలీ కేటాయించే ప్రయత్నం చేయండి. ఓకే రైట్. సో ఈ విధంగా చేసుకెళ్ళండి, తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత సార్ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఫోన్ చేయండి. ఆ రోజు తప్పకుండా మీతో పాటు సంతోషించే పర్సన్ నేను కూడా ఉంటాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే మిగతా వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్.